సంసారపక్షంగా సినిమాలు రూపొందించి సెన్సార్ కత్తిరకు పనిలేకుండా చేశారు ఎస్వి కృష్ణారెడ్డి. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం రాజేంద్రుడు, గజేంద్రుడు మొదలు మొన్నటి ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు దాకా కృష్ణారెడ్డి సినిమా ఏదీ సెన్సార్ కట్కు గురికాలేదు. నవ్వించు, ఆ నవ్వులు పండించు అన్నట్లుగా వినోదం పంచడానికే కృష్ణారెడ్డి ప్రాధాన్యమిచ్చేవారు. ఆయన సినిమాల్లో అభూత కల్పనలు కనిపించవచ్చు, కానీ వాటి మాటునే కన్నీరు పెట్టే కథలను నడిపించేవారు. కేవలం వినోదభరిత చిత్రాలనే కాదు, కుటుంబ కథా చిత్రాలను తనదైన పంథాలో రూపొందించి అలరించారు ఎస్వి కృష్ణారెడ్డి. ఆయన దర్శకత్వంతోనే మనీషా సంస్థ తెలుగువారి మది దోచిందని చెప్పవచ్చు. అలాగే కొందరు హీరోలకు కృష్ణారెడ్డి సినిమాలే సరికొత్త ఇమేజ్ను సంపాదించి పెట్టాయి. కృష్ణారెడ్డి దర్శకత్వమే కాదు, సంగీతం సైతం తెలుగువారిని భలేగా మురిపించింది. ఎస్వికే దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఒకటి అరా మినహాయిస్తే అన్ని సినిమాలకు ఆయనే బాణీలు కట్టారు. కథకు సందర్భోచితమైన సంగీతం సమకూర్చడంలో ఎస్వికే సాగిన తీరు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక తాను దర్శకత్వం వహించిన ఆహ్వానం సినిమాను చాలా ఏళ్ల తరువాత ఇంగ్లీష్లో డైవర్స్ ఇన్విటేషన్గా రూపొందించారు కృష్ణారెడ్డి. తన చుట్టూ జరిగే కథలనే తన సినిమాల్లో ఇతివృత్తాలుగా ఎంచుకునేవారు కృష్ణారెడ్డి. వాటిలో ఎక్కువగా మధ్యతరగతి కథలే ఉండేవి. అందువల్లే ఎస్వికే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయని చెప్పవచ్చు. ఇప్పటికీ అవకాశం ఇస్తే తడాఖా చూపిస్తా అన్న ఉత్సాహంతోనే ఉన్నారు కృష్ణారెడ్డి. మరి రాబోయే రోజుల్లో ఎస్వికే నుండి ఏ తరహా చిత్రం వస్తుందో చూద్దాం.